ఉమామేశ్వరమ్మ. నేను సిడిపిఓగా 2 సంవత్సరాల నుండి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ బనియాన్పల్లెలో పనిచేస్తున్నాను. ఇక్కడ బనియాన్పల్లె కాన్స్టిట్యూషన్ కింద 5 మండలాలు గలవు. 5 మండలాలకు సంబంధించి 274 అంగన్వాడీ కేంద్రాలు గలవు. ఈ 274 అంగన్వాడీ కేంద్రాల్లో 12 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఈ 274 అంగన్వాడీ కేంద్రాలు వచ్చేసి 12 సెక్టార్ల కింద డివైడ్ అయి ఉన్నాయి. ఈ 12 సెక్టార్లకు సంబంధించి మనకి ఇక్కడ 10 మంది సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రతి నెల కూడా అంగన్వాడీ కేంద్రంకు గర్భవతులు బాలింతలకు వచ్చేసి 3 కేజీల రైసు, 1 కేజీ దాలు, 1/2 లీటర్ ఆయిల్ ఇవి మనము టీహెచ్ఆర్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ ద్వారా బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే 6 నెలలు దాటిన పిల్లల నుంచి 3 సంవత్సరాల్లో 36 నెలల పిల్లలకు కూడా 1 కేజీ 2.5 కేజీ గల ప్యాకెట్తో బాలామృతము 2 విడతలుగా 13 ఒకసారి కానీ 12 నెలలకు 25 ఎగ్స్ వాళ్ళకి అందేటట్లుగా, అట్లనే 2.5 లీటర్ పాలు కూడా ఇచ్చేటట్లుగా వాళ్ళకు టీహెచ్ఆర్ రూపంలో 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. అట్లే కాన్వెంట్కి పోకుండా ఎవరైతే మన అంగన్వాడీ కేంద్రంకి వస్తున్నారో 36 నెలలు దాటిన వాళ్ళు పూర్వ ప్రాథమిక విద్యకు వస్తున్నారో వాళ్ళకు అంగన్వాడీ కేంద్రంలో పెట్టుకొని 8:45 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా పెట్టుకొని పూర్వ ప్రాథమిక విద్యను ఇస్తూ వాళ్ళకు సెంటర్లోనే పాలు 100 ml ఎగ్, అట్లనే టైం టేబుల్ ప్రకారం కూడా భోజనము మధ్యాహ్నంలో హాట్ కుక్కుడు మిల్లర్ భోజనం అనేది పెడుతున్నామండి. అదేవిధంగా ప్రతి ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి కూడా అంగన్వాడీ కార్యకర్తలు కూడా వెళ్తున్నారు. అట్లనే 104 వచ్చినప్పుడు కూడా 104 డాక్టర్ దగ్గర ఎవరైతే బరువు తక్కువగా ఉన్న పిల్లలు కానీ ఏదైనా డిసీజెస్ వచ్చిన వాళ్ళు కానీ కూడా అక్కడ తీసుకెళ్ళి హెల్త్ చెకప్ అనేది చేయించమని కూడా ప్రతి నెల సెక్టార్ మీటింగ్లో కూడా అందరికీ చెప్తున్నామండి. ప్రతి సూపర్వైజర్ కూడా తన సెక్టార్ పరిధిలోని తనకు 20 నుంచి 25 కేంద్రాలు ఉంటాయి. తను ప్రతిరోజు కూడా తను సూపర్విజన్ యాప్లో వచ్చిన డేట్ ప్రకారం వచ్చిన సెంటర్ ఖచ్చితంగా విజిట్ చేసి అక్కడున్న ప్రీ స్కూల్ అటెండెన్స్ ఎలా ఉంది, రిజిస్టర్స్ ప్రకారము ఎన్రోల్డ్ అయినారా లేదా, యాప్లో కూడా సేమ్ అదే పేర్లే ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అట్లనే క్రాస్ చెక్ కింద ఏజీల ప్రకారం కూడా కొంతమంది పిల్లలు తీసుకొని తను స్వయంగా సూపర్వైజరే బరువు ఎత్తులు తీసేసి వాళ్ళ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ ఏ విధంగా ఉందని కూడా క్రాస్ చెక్ చేసి అక్కడికి వచ్చిన తల్లులు పిల్లలతో పాటు వచ్చిన తల్లులకు కూడా తన ఆ బిడ్డల గురించి కూడా మానిటరింగ్ చేయాలి. తన ఫుడ్ ఎలా పెడుతుంది, ఏ టైంలో ఎలా ఇస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఈ మానిటరింగ్ చేయాలి. అలానే రిజిస్టర్లు కూడా వెరిఫై చేసుకోవాలి. సూపర్వైజర్ కూడా వీలైతే ఎవరైతే లబ్ధిదారుల పిల్లలు అనారోగ్యానికి గురై ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా ఒక్కసారి ఆ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారా లేదా, ఎటువంటి ఇబ్బందులకు లోనవుతున్నారు, వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన లేకపోతే వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వలన అనేది కూడా వీళ్ళు సూపర్వైజర్ కూడా ఖచ్చితంగా గృహ సందర్శనాలకు వెళ్ళి ఆ తల్లిని అనేది మోటివేట్ చేయాలి. అంగన్వాడీ కార్యకర్త కూడా 8:45కు ఆయాతో పాటు వచ్చి ఉండి ఆయా శుభ్రం చేసిన వెంటనే వచ్చిన పిల్లలందరినీ తను రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రంలో టైం టేబుల్ ప్రకారం పిల్లలందరినీ కూడా ఫస్ట్ అలవాటు చేసుకున్నంత వరకు కూడా చక్కగా తన ప్రీ స్కూల్ కార్యక్రమాలు టైం టేబుల్లో ఉండే వాటిని ప్రీ స్కూల్ మెటీరియల్ ద్వారా తన ఆటపాటల విద్య ద్వారా పిల్లలకు మంచి అలవాట్లు అనేది ఇప్పటి నుంచే ప్రతి అన్ని మంచి అలవాట్లు అనేది ప్రతిరోజు కూడా వాళ్ళకు నేర్పించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో నైతిక విలువలు అనేవి పెరుగుతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరిని ఎలా సంబోధించాలి, ఎవరితో ఎలా మెలగాలనేది కూడా నేర్చుకుంటారు. ఇక్కడ ఆటపాటల ద్వారా విద్య ఎలా వల్ల అవుతుందంటే ఈ ఆటపాటల విద్యలో ఒకసారి గెలవచ్చు పిల్లవాడు, ఓడిపోవచ్చు, కానీ ఇక్కడ గెలిచిన వాడిని ఓడిన వాడిని ఇద్దరిని సమానంగా అంగన్వాడీ కార్యకర్త మోటివేట్ చేసి అందరినీ అప్రిషియేట్ చేస్తూ పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ ఈ విధంగా ప్రీ స్కూల్ యొక్క సంబంధించిన వివరాలు కూడా తల్లులకు కూడా తను ఒక యాప్ ద్వారా కూడా తను బెనిఫిషరీస్ ఇష్టపడితే కనుక ఈరోజు ఈ కార్యక్రమాలు ఇలా చేయొచ్చు, పిల్లలు కూడా తల్లి కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లలకు నాలెడ్జ్ పెంచవచ్చు అనే ఉద్దేశంతో కూడా కొన్ని తల్లుల గ్రూపులకు ఈ యొక్క టైం టేబుల్ కూడా ప్రతిరోజు కూడా మేమైతే స్టేట్ నుంచి జిల్లా లెవెల్కి వస్తుంది, జిల్లా నుంచి సూపర్వైజర్స్ గ్రూప్కి వెళ్తుంది టైం టేబుల్. అట్లనే సూపర్వైజర్స్ కూడా వాళ్ళ సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు కూడా ఈరోజు ఏ
ఏ పాట పాడించాలి, ఏ కథ చెప్పాలి, ఏ సంభాషణ చెప్పచ్చు, ఏ వర్క్ బుక్స్ రాయించాలి, ఏ లెటర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేయాలనేది కూడా ఈ యొక్క ప్రీ స్కూల్ కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళ పిల్లలకు అన్ని ఆట పాట మాట ద్వారా వాళ్ళకు ఖచ్చితంగా పిల్లలలో మంచి అభివృద్ధికి దోహదపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి.